విజయవాడకి లోడ్ ఎత్తుతా అంటే బయట గేట్ బయట ఉంటే ఆవులన్నీ లోపల తోలినాను పాపం కొంచెం మేస్తాయని. రోడ్డు మీద ఆవులు ఇన్ని ఉన్నాయి చూడండి. గేట్ తీస్తానే లోపలికి వచ్చినాయి మేస్తున్నాయి. ఏంటో లోడ్ ఎత్తుతున్నాను కదా, ఈరోజు లోడ్ ఎత్తితే విజయవాడకి వెళ్ళిపోతుంది. 2 బండ్లు పెట్టినాము, లోడ్ చేస్తాను ఎగ్జిబిషన్ లోడ్లు అంతాను. టౌన్లో ఉండేవాళ్ళు ఆవులు పట్టుకుంటారు. ఆవులు అంటే పట్టుకుంటారు, ఏమైనా ఉంటే సరివాళ్ళు తీసుకుంటారు. పిల్లలు ఎన్ని ఏంటాయి చూడండి. దగ్గర ఒక్క ధర్మవరం కానీ, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, విజయవాడ కానీ ఎక్కడ చూసినా దగ్గర 10,000 ఆవులు ఉంటాయి. ఆ 10,000 ఆవులు ఏం చేస్తాయి తెలుసా, రోడ్డు మీద ఎగుళ్ళాడేది, అట్లా పోయేది ఇట్లా పోయేది. మోటార్ సైకిల్కి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా చూడండి. ఎందుకంటే ఈ ఇళ్ళ కాడ కట్టేసుకొని మేపితే పర్వాలేదు, కానీ ఇట్లా రోడ్ల మీద తెలిస్తే అనుకో ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. ఈ మున్సిపల్ వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి రైతులకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పెంచుకుంటారు. లేకపోతే ఇక చూడండి దగ్గర 10,000 ఆవులు ఉన్నాయంట ధర్మవరంలో. ఏం చేస్తాయి, బండి పోయినప్పుడు అట్లా పోయినప్పుడు ఎగులాడుతూ పోతాంట. ఎగులాడుతూ పోయినప్పుడు ఏం చేస్తాయంటే మోటార్ సైకిల్ సర్రని వెళ్ళిపోతా ఉంటుంది కదా, తగిలిననుకో వెతికిలు పడతాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రమాదం అనేది వస్తుంది. అందుకు ఈ మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకొని ఇవన్నీ ఆవులన్నీ ఎత్తుకెళ్ళి రైతులు గొప్ప చెప్పిననుకో రైతులు బాగా మేపుకొని పాలు పిండుకొని హ్యాపీగా ఉంటారు. లేదనుకో ఎప్పుడైనా ప్రమాదం వస్తుంది. చూడండి ఎట్లూరికి ఎత్తిపోతాయి చూడండి ఆవులన్నీ. నేను ఎట్లా పోతున్నాయి చూడండి. ఇట్లా పోయినప్పుడు యాక్సిడెంట్ కాక ఏమవుతుంది.